అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మేదల రవి. ఈరోజు మనం చాలా ఘోరమైన చాలా నీచమైన విషయాన్ని మాట్లాడుకోబోతా ఉన్నాం. ఈ వీడియోని స్పెషల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు రాధా మనోహర్ దాస్ గారికి, లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ సుగుణ గారికి మీరు స్పెషల్గా పంపాలని నా ప్రేమపూర్వక ఆహ్వానం. లలిత్ కుమార్ గారిది, తర్వాత కరుణాకర్ సుగుణ గారి అంటే మీకు నెంబర్ దొరుకుతుంది. రాధా మనోహర్ గారి నెంబర్ నేను మీకు చెప్తాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, ఈ నా చెత్త కొడుకులు, ఈ రాధా మనోహర్ దాస్ గారు అనే నా కొడుకులు, ఇక ఆ హిందూ మతం మాది బ్యాచ్ మొత్తం మీకు తెలుసు కదా. నా కొడుకులంతా కలిపి బైబిల్లో ఒక సంఘటన ఏంటది, లోతు ఇద్దరు పిల్లలతోటి పాపం చేశాడు, బైబిల్ భూత పుస్తకం అని చెప్తారు కదా నా కొడుకులు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను నిన్న ఒక విషయం జరిగింది. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ అనే కర్ణాటకలోని చిక్కుబల్లాపూర్ అనే ఒక ఊర్లో అక్క చెల్లెళ్ళు, అంటే ఒక అక్కకి ఒక చెల్లెకి, అంటే అక్కకు పుట్టిన కొడుకు చెల్లెకు పుట్టిన కూతురు, ఇద్దరు కలిసి 3 సంవత్సరాల బట్టి పెళ్లి చేసుకుంటున్నారట. మంచి హిందూ కుటుంబం అది. చూస్తారా మీరు? చూపిస్తాను మీకు. మనం ఇన్ని రోజులు ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బూతులు పడ్డామో నా కొడుకులతోటి. ఈరోజు మిమ్మల్ని వీడియోని షేర్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఉదాహరణ చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ దొరికింది నాకు. ఏది? లోతు కూతుర్లది ఆయన చేసిండు, వ్యభిచారం అంటారు. ఆయన ఏం చేయలేదు. వాళ్ళు కూడా లోతు కూతుర్లు కావాలని చేయలేదు. వాళ్ళకి కామ కోరికలు, కామ వాంఛ, సెక్స్ ఫీలింగ్స్ వచ్చి వాళ్ళు ఏం చేయలేదు. ప్రపంచంలో ఇక మానవుడు అనేటోడు లేడు, ఉన్నది ఒకడే ఒకడు, మన నాయన. మరి వాంతుడన్న మనం ఏమైనా చేయకపోతే ఈ మనుషుల జీవితం ఇంతటితో అంతరించిపోతుందని వాళ్ళు తెలియక చేశారు అది. కానీ ఈ హిందువుల్లో ఉండే ఈ భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఈ చెత్త నా కొడుకైన రాధా మనోహర్ దాస్ అనే నా కొడుక్కి, దొంగ నా కొడుక్కి, ఇంకా పచ్చిబూతులు వచ్చి నాకు నేను మాట్లాడను, ఈ నా కొడుకు అని మాట్లాడతాను కేవలం. ఎందుకంటే నాకు లోన్ నుంచి తన్నుకొచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను. ఈ నా కొడుకు, ఈ దొంగ నా కొడుకు ఎన్నో మాటలు మాట్లాడారు. రే నా కొడక రాధా మనోహర్ దాసు, మా వాళ్ళు నీకు వీడియో పంపించారు కదా, ఈ వీడియో చూడరా నా కొడక. చూడు, వీళ్ళు హిందువులు, హిందూ సాంప్రదాయం ప్రకారం వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు హిందువులు, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అరే నా కొడక, అమ్మాయికి బొట్టు, ఆ పిల్లగాడికి బొట్టు, దాని తర్వాత ఆ వెనకాల ఫోటోలలో కనిపిస్తున్న శివుడు పార్వతి కనిపిస్తున్నారు కదా, ఎవరు వాళ్ళు? నీ అమ్మ మొగుడా? అరే రాధా మనోహర్ దాస్ అనే కొజ్జనా కొడక, ఆ ఫోటోలో కనిపించే ఇద్దరు మనుషులు ఎవరు? ఆ ఇద్దరు మనుషులు పక్కనే ఉన్న, వెనకాలనే ఉన్నటువంటి ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ దేవుళ్ళు ఎవరు? నీ దేవుళ్ళు కదా శివుడు పార్వతి. ఈ నా కొడుకు, ఈ లుచ్చా నా కొడుకు యేసు ప్రభుని భయంకరంగా, మరియమ్మ గారిని భయంకరంగా వ్యభిచారం అంటాడు డైరెక్టెడ్. బైబిల్ని బూతుల పుస్తకం, సెక్స్ పుస్తకం అంటాడు ఈ నా కొడుకు, లంజల పుస్తకం అంటాడు ఈ నా కొడుకు. అరే లంజా కొడక, నేను చెప్తున్నా ఇప్పుడు నీకు. అరే రాధా మనోహర్ దాస్ అనే లంజా కొడక, క్రైస్తవులందరూ మొగోళ్ళందరూ కలిపి మీ అమ్మ దగ్గర పడుకుంటే పుట్టావా? వీళ్ళెవర్రా? ఒకే చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు వీళ్ళిద్దరు బోట్లు పెట్టుకున్నారా? 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారంట వీళ్ళు. ఎవరు? హిందూ పెద్దమ్మ కూతురు, హిందూ చిన్నమ్మ కూతురు, హిందూ తమ్ముడు, హిందూ అక్క. ఎన్ని సంవత్సరాల బట్టి లవ్ చేసుకుంటున్నారు వీళ్ళు? 3 సంవత్సరాల బట్టి లవ్ చేసుకుంటున్నారు. మరి ఇది ఎలా బయటికి పొక్కింది ఆదర్ల రవి గారు? ఎలా పొక్కిందంటే, ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఆడపిల్ల అంటే పెళ్లి చేయాలనుకుంటాడుగా ఎవడైనా తల్లిదండ్రి.
పెళ్లి చేయాలనుకునే లోపు ఇలా ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులు చెప్పారు. మీ ఇద్దరం చాలా గొప్ప సాంప్రదాయం, మన భారతదేశ సాంప్రదాయాల ప్రకారం మేము పెళ్లి చేసుకుంటాము, లవ్ చేసుకుంటున్నాం, మేము కప్లింగ్ మే దడ్దడా అని వారు తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు వేరే ప్రేమ ఎక్కడో ఉన్నోన్నే పెళ్లి చేయటానికి నిరాకరిస్తారే, అటువంటిది ఈ తమ్ముడు ఈ అక్కని ఎలా పెళ్లి చేసుకోరు కదా. వీళ్ళిద్దరూ లేచిపోయి ఎలా పెళ్లి చేసుకున్నారయ్యా అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం. అరే నా కొడక, అరే నా బామ్మరిది, అరే మా క్రైస్తవుల మొగోళ్ళందరి దగ్గర మీ అమ్మ పడుకుంటే, ఇంత బరి తెగించిన మాట ఎందుకంటున్నానంటే, మా మరియమ్మ గారు, పవిత్రురాలైన మా మరియమ్మ గారిని వ్యభిచారి అన్నావు. నువ్వు నాకు దొరికితే నీ మెడకాయని నీ గొంతు మీద, నీ మొండ మీద లేకుండా చేసావని. నువ్వు నాకు దొరకలేదు నువ్వు నాకు. ఎందుకు వదిలిపెడతామరా మేము? మా ప్రవీణ్ పగడాల గారి మహాజ్ఞాని, ఆయనను వదిలిపెట్టారా మీరు? తెలియకల్ల మాటలు చెప్తుంటే తెలియకల్ల మాటలు చెప్పేటోడిని ఓడించలేక చంపేశారు. అందుకే నీలాంటి కొజ్జ నా కొడుకుల్ని భూమి మీద ఉంచడం కష్టం. ఎందుకంటే దేవుడు సాక్షాత్ మరియమ్మ గారిని, దేవుణ్ణి కన్న తల్లిని లంజా అన్నాడు. వాడు వ్యభిచారి అన్నాడు నా కొడుకు. ఈ లంజా కొడుకు, రాధా మనోహర్ దాస్ అనే లంజా కొడుకు ఈయన అమ్మ క్రైస్తవుల అందరి దగ్గర పడుకుంటే వీడు పుట్టాడు. హిందువుల అందరి దగ్గర ఈయనమ్మ పడుకుంటే వీడు పుట్టాడు. ముస్లింల అందరి దగ్గర వీనమ్మ పడుకుంటే వీడు పుట్టాడు. జైనులు, సిక్కులు, భారతదేశంలో ఉన్న అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాల భాషల వారితో వీనమ్మ పడుకుంటే వీడు పుట్టాడు. వాడెవడు? రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావ్. నా కొడుకు. అరే నా కొడక, ఇప్పుడు నీకు చూపిస్తాను నేను. చూడు, హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక చిన్నమ్మకి, ఒక పెద్దమ్మకి, ఒక తమ్ముడికి, ఒక అక్కకి పెళ్లి చేశారా మీ వాళ్ళు. చెప్తా, ఇంకా ముందు చాలా చరిత్ర ఉంటుందిరా నా కొడక. ఈ వీడియో మామూలుగా ఉండదు రా బాయ్. హిందూ సాంప్రదాయం ప్రకారం తాళి కట్టించారుగా. హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయికి తాళి కట్టించారుగా. అంటే ఒక తమ్ముడు ఒక అక్క మెడలో తాళి కట్టేశాడు. ఎవరి ప్రకారం? హిందూ సంప్రదాయం ప్రకారం. వాళ్ళ గుడిలోనే గనగన 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 గంట మోగుతుంటే అక్కకి 3 ముళ్ళేసిన తమ్ముడు. అరే నా కొడక, బైబిల్లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన TV9 వార్తల్లో వేసినట్టు, TV5 వార్తల్లో వేసినట్టు, NTVలో వేసినట్టు, లేకపోతే మరో ఛానల్లో వేసినట్టు బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది? లోతు కూతుర్లు తన తండ్రితో శయనించి గర్భం దాల్చారు. ఆయనకు మత్తు మందించి, అంటే మద్యం తాగిపించి. అది కూడా వాళ్ళు తప్పు కావాలని కామ క్రోధంతో చేయలేదు. ఎలా చేశారు వాళ్ళు? భూమి మీద ఇంకా మనుషులు అంతరించిపోతారేమో అని చేశారు అలా. అవునా? అరే లంజా కొడక, మరి వీళ్ళది ఎలా చేశారా? భారతదేశంలో మనుషులు కనిపించట్లేదా వాళ్ళకి? మనుషులు
మీ చెల్లి మీ తమ్ముడికి పెళ్లి చేశారు కదా, మీరంతా దగ్గరుండి మీ హిందువులంతా గుడిలో గన 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 గంట మోగిచ్చి 3 ముళ్ళు లేపించారు కదా, తమ్ముడితో 3 ముళ్ళు అక్క కట్టించారు కదా. అరే లంజా కొడక, రాధా మనోహర్ దాస్ అనే లంజా కొడక, అరే లంజకు పుట్టిన కొడక. మరి బైబిల్లో అది ఎక్కడో జరిగిన సంఘటన రాశారు. అందులో అది యేసుప్రభు ఏమైనా చేపించాడా? మరియమ్మ గారు ఏమైనా చేపించారా? యెహోవా దేవుడు ఏమైనా చేపించాడా? క్రైస్తవుడు ఏమైనా చేపించాడా? ఎవడు చేపించలేదు కదా. చేపించకపోయినా లంజకు పుట్టిన కొడుకు. అందరూ మీ అమ్మ దగ్గర పడుకుంటే పుట్టిన నా కొడుకు రాధా మనోహర్ దాస్ అనేటోడు ఏమన్నాడండి? బైబిల్ భూత పుస్తకం ఎందుకు, లోతు కూతుర్ల చరిత్ర చెబుతూ అనేక ఇంటర్వ్యూలలో క్రైస్తవుల పరువు తీయాలనుకున్నాడు ఈ లంజా కొడుకు. అరే లంజా కొడుక, ఈరోజు మా క్రైస్తవులందరూ నీకు నా వీడియో పంపిస్తున్నారు కదా, చూడరా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడరా నా లంజా కొడక. ఇప్పుడు మీ హిందువులు కర్ణాటకలో జరిగినటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో, గనగనగన గంట కొట్టి ఆ పోరు మెడలు అంటే తమ్ముడు అక్క మెడలో తాళి ఎలా కట్టించారా? వాళ్ళంటే బైబిల్లో రాసిన చరిత్ర ఏదైతే ఉందో అది ఇక అంతరించిపోయిందేమో ప్రపంచం. ఎవరూ లేరు కాబట్టి మనం పిల్లల్ని కందామని చేశారు. పాపం వాళ్ళకి కామం, సెక్స్ కోరికలు ఎక్కువ పుట్టి చేయలేదు వాళ్ళ. ఆయనకేం తెలియదు, ఆయన మత్తులో ఉండిపోయాడు. కానీ దాన్ని ఎలా నువ్వు మనుషుల మధ్య రాశావు, ఎలా చిత్రీకరించావు? అరే లంజా కొడక, ఈ విషయం మరి దీన్ని ఎలా చెప్తావురా నువ్వు? లంజా కొడక, ఈ విషయాన్ని నువ్వు ఎలా చెప్తావురా? వీళ్ళిద్దరి గురించి నువ్వు ఏమని చెప్తావురా? వీళ్ళిద్దరు ఆ అక్క, ఆ పక్కనున్నాము అక్క, ఈడు తమ్ముడు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారట. నీ హిందూ మతంలో ఎప్పుడో చరిత్ర కాదురా లంజా కొడక. ఒకడు ముడ్లో నుండి పెట్టాడు, ఒకడు సంకల్లో నుండి పుట్టాడు, ఒకడు కాళ్ళ చిప్పల నుండి పుట్టాడు, ఒకడు అరికాళ్ళ నుండి పుట్టాడు, ఒకడు తలలో నుండి పుట్టాడు, ఒకడు పిర్రల నుండి పుట్టాడు, ఒకడు మోచేతుల నుండి పుట్టాడని మీకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మేము ఎప్పుడూ వక్రీకరించలేదు. మీరు ఎప్పుడెప్పుడో మీ దేవుళ్ళందరూ కప్లింగ్ మీద దడదడా అనుకున్నారని కూడా మీ గ్రంథాలలో ఉన్నాయి. దాన్ని కూడా మేము కించపరచలేదు. ప్రజెంట్ లంజా ఉడక ఇప్పుడు ఆ పోరి అక్క అవుతుంది. ఆ పోరగాడు కనిపించట్లేదు, నేను ఇది చెప్తున్నాను 2 నిమిషాలు మీరు వినాలి ఇదంతా. ఆ పోరి వాడికి అక్క అవుతుంది. ఆ పోరగాడు దానికి తమ్ముడు అవుతాడు. మరి వాళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకొని కప్లింగ్ మీద దడదడా అనుకుంటున్నారు. మా వాళ్ళు అలా కాదు కదా. మా వాళ్ళు కాదురా, బైబిల్లో ఒక సన్నివేశం అలా రాయబడింది. ఇప్పుడు ఎక్కడనో ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు పెళ్లి చేసుకున్నారు కదా, రేపొద్దున కప్లింగ్ మీద దడదడా అంటారు కదా. అనుకున్నప్పుడు అది ఏం చేస్తున్నారు, అన్ని టీవీ ఛానల్లో లేస్తున్నారు. నమ్మకపోతే చూపిస్తాను నీకు నేను. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇగో టీవీ నైన్ అమ్మాయి పాపం ఆ సిస్టరు వార్తలు చదువుతూ ఉంది. చూడు ఒకసారి. అక్క తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇంకా ఎన్నెన్ని వినాలి, ఇంకా ఇలాంటి వార్తలు ఇంకెన్నెన్ని చెప్పాల్సి ఉంటుందో ఏంటో ఫ్యూచర్ లో. అక్క తమ్ముడు పెళ్లి చేసుకున్నారు కర్ణాటక జిల్లా చిక్బళ్ళాపూర్లో. శశికళ, ప్రవీణ్ వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. అరే ఇట్లాంటి వీడియోలు నా దగ్గర వాళ్ళ గురించి 190 వీడియోలు ఉన్నాయిరా నా కొడక. 190 వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎందుకు చెప్పిందిరా, బైబిల్ కూడా ఒక న్యూస్ ఛానల్ లాగా ఫలానా సందర్భంలో, ఫలానా రోజులలో, ఫలానా కాలంలో ఇలా జరిగింది అని బైబిల్ రాసింది. అది బైబిల్ చేపియలేదు, యేసు ప్రభు చేపియలేదు, యెహోవా దేవుడు చేపియలేదు, ఒక క్రైస్తవ పాస్టర్ చేపియలేదు, ఒక పాస్టరమ్మ చేపియలేదు, క్రైస్తవ సభ్యులు ఎవరు చేపియలేదు. అది కేవలం ఒక జరిగిన చరిత్రని బైబిల్లో రాశారు. అలా ఏ నా కొడుకు చేయకూడదు, భవిష్యత్తులో చదువుకున్నాయనైనా కనీసం జ్ఞానం తెచ్చుకొని మంచిగా అవుతారని మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో అలా ఆ కాలాలలో అలా జరిగాయి అని
ఇప్పుడు TV9 న్యూస్ ఛానల్లో ఆ సిస్టర్ ఎలా వార్తలు చదివిందో అలా ఒక వార్తలాగా రాశారు అవగాహన కోసం. మరొకడు అలా చేయకుండా. అది మహాజ్ఞానం అన్నాం అందుకే బైబిల్ని. అది బూతుల గ్రంథమా? అది సెక్స్ పుస్తకమా? మరియమ్మ గారు లంజనా? మీ అమ్మ లంజ, మీ అక్క లంజ, మీ చెల్లె లంజ, మీ చుట్టాలు మీ బంధువులంతా లంజలరా? మీరు లంజలు, నువ్వు లంజా కొడుకువి. నీకు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా లంజా కొడుకులు. మేమెందుకురా? మా బైబిల్ ఎందుకు లంజల పుస్తకం అవుతుంది? మహాజ్ఞానం మా బైబిల్. అలా చెయ్యొద్దురా అని అలా చేశారని ఇప్పుడు ఈ సిస్టర్ గారు వార్తలు చదివారు. వీళ్ళ ఛానల్ లంజల ఛానల్ అయిపోద్దా? వీళ్ళ ఛానల్ లంజల ఛానల్ అయిపోద్దా? అలా చేశారు, అలా ఇంకెవడన్నా మూర్ఖం ఉండకూడకుండా చేయకండ్రా అని సమాచారం ఇచ్చింది బైబిల్, సమాచారం ఇచ్చింది TV9 ఛానల్ ఆ సిస్టర్ గారు. ఇట్లా చాలా ఉన్నాయిరా నా దగ్గర. నా కొడక, నువ్వేం మాట్లాడవురా నా కొడక? బైబిల్ లంజల పుస్తకం, బైబిల్ లంజల పుస్తకం అని ఎన్ని మాటలు చెప్పావురా? దీనికి ఇప్పుడు జరిగిన సంఘటన ఉంది కదా, దీనికి పోలీసు వాళ్ళని ఆశ్రయించారట వాళ్ళు. పోయి ఏమని ఆశ్రయించారు? మాకు ఈ పెళ్ళి ఇష్టం, మేము చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలం, అంటే మీ ఇద్దరం తమ్ముడు అక్కని, కానీ మా ఇద్దరికి ప్రేమించుకున్నాం. మీ ఇద్దరం పెళ్లి చేసుకొని పిల్లలు కనాలా, సంసారం చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి పోలీసులారా మీరు మాకు పెళ్లి చేయండి అని వీళ్ళు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఆ పోలీసులు ఏం చేశారు? బయటికి పోయి పెళ్లి చేసుకొని మీకు ఏమైనా కష్టం అవుతే మేము చేస్తాం అనేసి వాళ్ళకి అప్పచెప్తే, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నారు. మరి నువ్వు అక్కవైతావమ్మా, వాడు తమ్ముడైతాడమ్మా, మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు? అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగోదు, భారతదేశం సాంప్రదాయం ఒప్పుకోదు, భారతదేశ చట్టాలు ఒప్పుకోవు అని మరి ఆ పోలీసులు ఏమైనా చెప్పారా? పెళ్లి చేసుకోండి అని చెప్పారు, పోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు 4 రోజులు అయితే పిల్లల్ని కూడా కంటారు. ఎవరు? ఆ తమ్ముడు ఆ అక్క ఇద్దరు కలిసి వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని కనబోతున్నారు. ఒక పెద్దమ్మ కొడుకు, ఒక చిన్నమ్మ కూతురు. అర్థమైందా? అరే లంజా కొడక, మీ మతంలో ఇన్ని కంపులుంటే, ఇంత సెప్టిక్ ట్యాంక్ ఉంటే, ఇంత కుళ్ళు పట్టిన శవం లాంటి కంపు, ఇప్పుడు ఒక శవాన్ని 6 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో తీస్తే బాగోదట్టింది, కానీ 1 నెల తర్వాత ఒక శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఒకసారి ఆ శవం యొక్క తొవితే ఎంత కంపు కొడుతుంది? మీ హిందుత్వంలో అన్ని కంపులు ఉన్నాయి. దాన్ని మీరు క్లీన్ చేసుకోవాలా, శుభ్రం చేసుకోవాలా, మూత వేసుకోవాలా. మీ సెప్టిక్ ట్యాంక్లో అంత కంపు ఉంది, దాన్ని ఏదో చేసుకోవాలా. నీ ముడ్డు శుభ్రంగా కడుక్కోవాలా, అప్పుడు బాగుంటుంది. పక్కన ఉన్న ముడ్డు వాసన ఎందుకు చూస్తారా? వాని ముడ్డు వాసనే రావట్లేదు. వాని ప్యాంట్ ఇప్పి, వాని డ్రాయర్ ఇప్పి, వాని మొత్తం లోనకి మూతి పెట్టి వాసన చూస్తావా? అదా నువ్వు నేర్చుకుంది? అదా నీ మతం నేర్పిందిరా నా కొడక నీకు? నా బైబిల్ చెప్పిందేంటి, నీ మతం చెప్పిందేంటి? నా బైబిల్ ఏ నేర్పింది, నీ మతం ఏ నేర్పింది? బైబిల్ని లంజల పుస్తకం. ఈ నా కొడుకు లంజల పుస్తకం అన్నాడు. ఈ లంజడుకు ఇదేనా భారతదేశం సాంప్రదాయం నేర్పింది నీకు? భారతదేశ సాంప్రదాయంలో అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, లేకపోతే చెల్లె అన్న పెళ్లి చేసుకోవాలని ఉందారా? మీ గ్రంథాలు అయ్యే నేర్పించాయా? మా వాళ్ళు చాలాసార్లు అంటూ ఉంటారు, ఒకడు చెవుల్లో నుండి పుట్టాడు, ఒకడు గోబల నుండి పుట్టాడు, ఒకడు ముడ్లో నుండి పుట్టాడు, ఒకడు మోకాల నుండి పుట్టాడు, ఒకడు తొడల నుండి పుట్టాడు, ఒకడు సంకలాల నుండి పుట్టాడు. హైందవ దేవుళ్ళు అంటారు. ఎప్పుడన్నా నేను మీ దేవుళ్ళని అవమానించానా? వాళ్ళు అంటారు అని చెప్తున్నాను. వాళ్ళు అంటారు అని చెప్తున్నాను. మరి లోతు కూతుర్ల గురించి అంత అవహేళనగా మాట్లాడుతూ, ఎవడో ముండా కొడుకు, పిచ్చి ముండా కొడుకు నేను ఇంటర్వ్యూకి పిలిచాడని నువ్వు పిచ్చి కూతలు కూసావే, అది స్టోరీ కాదు. అది దేవుడు చేపించలేదురా, యేసుప్రభు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు? క్రైస్తవులు. అది ఒక జరిగిన చరిత్ర అని బైబిల్లో రాయబడింది. అది బైబిల్ చేపించింది బైబిల్ దేవుడు చేపించిండు అన్నట్టు నువ్వు క్రియేట్ చేసి బైబిల్ని ప్రజల ముందు అవహేళన చేయడానికి నా కొడక, లంజా కొడక, ఎన్ని లంజ నాటకాలు ఆడినవరాను, ఎన్ని కథలు పడ్డవరాను. మరి ఇప్పుడు మీ హిందూ గుళ్ళ దగ్గర తమ్ముడికి అక్కకి పెళ్లి చేసిరు కదా,
అది నేర్పిండ్రా మీ దేవుళ్ళు, అది నేర్పినయా మీ సాంప్రదాయం, మీ భారతదేశ సాంప్రదాయం. భారతదేశంలో మేము బతకలేనట్టు బతుకుతా ఉంటే మమ్మల్ని కొట్టి హింసలు పెడతారా? భారతదేశం జై భారత్ మాతాకి జై అంటే అదే? పాస్టర్ భార్యల్ని బట్టలిప్పి నడి రోడ్డు మీదగా ఊరేగింపు చేయడమా? కడుపుతోటి ఉన్న నా ఆడబిడ్డల్ని మణిపూర్లో వెనక నుంచి కాల్చి, ముందు నుండి కాల్చి ఒక్కొక్క పిల్లని 2000 మంది రేపు చేయడమా భారతదేశ సాంప్రదాయం? అదా నేర్చుకుంది భారతదేశం కట్టుబాట్లు అయ్యా? భారతదేశంలో ఇయ్యా మీరు నేర్చుకుంది? తుపాకులతో కాల్చేస్తారా? గన్నులతో కాల్చేస్తారా? కత్తులతో నరికేస్తారా? కాలుతో తంతారా కడుపుతో ఉన్న ఆడపిల్లని? భరతమాత అంటే ఏంట్రా? బొమ్మ? భరతమాత అంటే ఎవరు? పరాయి స్త్రీ అమ్మలాగా కాదా? ఆడదాన్ని, ఒక అబలని, ఒక స్త్రీని నీ తల్లిలాగా, నీ అక్కలాగా, నీ చెల్లిలాగా ఏ రోజులు చూసారా మీరు? బైబిల్లో ఉన్నటువంటి అంశాలను, ఎక్కడో జరిగిన అంశాలని ఒక వార్తలాగా రాశారు. టీవీ 9లో వచ్చే వార్తలాగా రాశారు. బైబిల్లో ఉన్న స్టోరీలంతా టీవీ 9లో వచ్చిన ఒక వార్తలాగా, టీవీ 5లో వచ్చిన ఒక వార్తలాగా, ఎన్టీవీలో వచ్చిన ఒక వార్తలాగా, ఇంకా పెద్ద పెద్ద ఛానళ్ళల్లో వచ్చిన ఒక వార్తలాగా సమాచారం ఇచ్చింది బైబిల్. జ్ఞానాన్ని ఇచ్చింది బైబిల్. అనేక జ్ఞానవంతమైన విషయాలను నేర్పింది బైబిల్. అటువంటి భయంకరమైన జ్ఞానాన్ని నేర్పిన బైబిల్ని భూత పుస్తకం, సెక్స్ పుస్తకం అన్నావంటే నువ్వు ఎంతమంది మీ అమ్మని మింగితే పుట్టావో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఈ పిల్ల కోసం ప్రపంచం అంతా కోడేకొస్తుంది, ఇది తమ్ముని చేసుకుందని. చూడు, నేను ఒక్కనే కదా లంజా కొడక, ఇక ఈ పిల్ల చూడు ఏముంటుందో. 17th సెంచరీలో అయితే నాయర్స్ కుటుంబంలో కేరళలో అప్పట్లో ఇది జరుగుతూ ఉండండి, కానీ ప్రజెంట్ అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలా తయారవుతున్నారు జనాలు? అంటే భార్య భర్తలే కదా పెళ్లి అంటే, అక్క తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది విరుద్ధం. ఫీమేల్ పర్సంటేజ్ తక్కువైందేమో అయితే. సో థ్యాంక్ యూ అండి. మీ హిందూ పిల్ల ఏమన్నదో చివరిలో ఎన్నో వరాలు లంజా కొడక, ఫీమేల్ సంఖ్య తక్కువైందేమో మరి అని అన్నది. ఏ మనిషికైనా ఇప్పుడున్నారు, అరే లంజా కొడక, ఇప్పుడున్న ఒక అమ్మాయి ఇప్పుడు ఏమన్నది? ఫీమేల్ సంఖ్య తక్కువైందేమో అనుకున్నారేమో అని అంటుంది. అంటే వాళ్ళకి అట్లా భ్రమలో ఉన్నారేమో అంటుంది. అంటే ఏంటి? మనుషులు తక్కువయ్యారేమో, మనుషులు లేరేమో, మన ముగ్గురమే ఉన్నామేమో అనుకున్నారు. ఎవరు? లోతు కూతురులు ఇద్దరు. ఇప్పుడు ఈ పిల్ల కూడా ఏమన్నది? ఆడోళ్ళు భూమి మీద లేరనుకున్నారేమో. ఇన్రా లంజా కొడక, అరే లంజొడక, మా వాళ్ళు పంపించారు కదా నీకు ఈ వీడియో. వినరా, మై గాడ్, ఒక్క నిమిషం వినరా నువ్వు నా కొడక. అరే భార్య భర్తలే కదా పెళ్లి అంటే, అక్క తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది విరుద్ధం. ఫీమేల్ పర్సంటేజ్ తక్కువైందేమో అయితే. విన్నావా? ఫీమేల్ పర్సంటేజ్ అంటే ఫీమేల్ పర్సంటేజ్ తక్కువైందేమో మేబీ అంటుంది. అంటే ఆడవాళ్ళు లేడనుకున్నాడేమో వాడు అని అంటారు. అర్థమైందా? ఆ రోజుల్లో కూడా ఈ అమ్మాయిలాగే వాళ్ళు ఆలోచించారు. ఆడవాళ్ళు కొంచెం మగాళ్ళ కంటే మంచిగా ఆలోచిస్తారు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏమన్నా ఆలోచించారు. వాళ్ళిద్దరు భూమి మీద మనుషులు లేరేమో, అంతా అంతరించిపోయిందని అలా చేశారు. ఏమేమంటుంది ఎతకారంగా? మనుషులు భూమి మీద మనుషులు లేరని అట్లా చేస్తారేమో, ఫీమేల్ సంఖ్య తక్కువైందని అట్లా చేస్తారేమో అన్నది. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం అది. లంజా కొడక, ఇంతమంది ఉన్నా మరి మీ వాళ్ళు ప్రపంచంలోనే అతి జనాభా సంఖ్య కలిగిన దేశం భారతదేశం రా. ఏంటి? ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో జనాభా సంఖ్య కలిగిన దేశం రా భారతదేశం. ఏడ కరువుపడర్రా తమ్ముడు నాకు పెళ్లి చేసుకోవడానికి? లంజా కొడక, బైబిల్ గ్రంథంలో ఎక్కడో జరిగిన చరిత్రని రాస్తే దాన్ని తప్పుపట్టిన అది ఎవరు? యేసుప్రభు చెప్పలేదు, మరియమ్మ గారు చెప్పలేదు, యెహోవా దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. ఎవరో తప్పు చేస్తే తప్పు చేశారు, ఇలా చేయకండి అని బైబిల్ రాసింది, జ్ఞానాన్ని ఇచ్చింది బైబిల్. దాన్ని వక్రీకరించేవరా లంజాకు పుట్టిన కొడక. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఇప్పుడు విన్నావా? భూమి మీద మనుషులు లేరన్నట్లా చేశారేమో అన్నారు అన్నదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ రోజులలో భూమి మీద మనుషులు లేరనుకొని తెలియక అలా చేశారు. కానీ వాళ్ళకి కామం ఎక్కువే చేయలేదు. వాళ్ళు కూడా బైబిల్లో వాళ్ళు అలా చేసినా, వాళ్ళు రాసినా అది వాళ్ళు కామం ఎక్కువై, సెక్స్ కోరికలు ఎక్కువై, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కువై అట్లా చేయలేదు. తెలియక చేశారు. తెలియక కాదు, మనుషులు లేరు, మనుషుల ప్రత్యుత్పత్తి ప్రపంచంలో జరగాలి అంటే మనం ఇది చేయక తప్పదు అని చేశారు తప్ప వాళ్ళకి కామ కోరికలు ఎక్కువే చేయలేదు. లంజకు పుట్టిన కొడక రాధా మనోహర్ దాస్.
సో అక్క తమ్ముడు మ్యారేజ్ చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతిఘటన సినిమాలో ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఏమైపోతుంది సభ్య సమాజం, ఏమైపోతుంది నా భారతదేశం, నా భారతదేశం అన్నట్టు ఉందన్నమాట. జంబలకడి పంబాని సినిమా వచ్చింది. సో నిజంగా ఆ సినిమా కూడా గుర్తొస్తుంది. వివి సత్యనారాయణ గారు. పోతులూరు వీరబ్రహ్మ స్వామి గారు ఎప్పుడో చెప్పేశారండి. పోతులూరు వీరేంద్ర స్వామి అంటారు కదా, కడప. ఇలాంటివన్నీ జరుగుతాయని ఇప్పుడు మన కళ్ళతో చూస్తాం. చెప్పినాడు మీ బ్రహ్మస్వామి, ఎవరు చెప్పిరట, మీ వీరబ్రహ్మస్వామి ఎవరు చెప్పిరటరా. ఇవన్నీ మనోళ్ళు, మన హిందువులందరూ అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకొని జిమ్చక్ జుపాంగ్ లంచక్ లపాంగ్ అని అనుకుంటారని చెప్పిండట మీ వీరబ్రహ్మస్వామి. ఏమని చెప్పిండట? జిమ్చక్ జుపాంగ్ లంచక్ లపాంగ్ చుక్ చుక్ చా అవుతుందని చెప్పిండట. లుచ్చా లంజా కొడక. అలా పెళ్ళి పత్రికలు అవన్నీ ఏందిరా? పాపం ఈ పిల్ల ఏదో మాట్లాడుతుంది, ఏందో మంచిగా మాట్లాడుతుంది. ఇది ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదు. చెప్పు. అక్క తమ్ముడు పెళ్లి చేసుకున్నారు. ఇది కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో జరిగిందనమాట. సో శశికళ ప్రవీణ్ వీళ్ళిద్దరు కూడా 3 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. వీళ్ళ తల్లిలు స్వయాన అక్క చెల్లెలు అనమాట. సో వీళ్ళు వరుసకి సిస్టర్ అండ్ బ్రదర్ అవుతారు. సో ఈ శశికళకు ఒక సంబంధం వచ్చేసరికి అది గాయం చేస్తారేమో అని ఇట్లా ఇది అయిపోయి వీళ్ళు పారిపోయి పెళ్లి చేసుకున్నారనమాట, శశికళ అండ్ ప్రవీణ్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పోలీసులను ఆశ్రయించారు. మా కుటుంబం నుంచి మాకు హాని ఉంది, మీరే మాకు రక్షణ కల్పించాలి అని. అక్క తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా? మన కల్చర్ లో అయితే లేదు. మీ వర్షన్ లో అది రాంగ్ గా కరెక్ట్ ఒకసారి చెప్పరా? వాళ్ళకి లవ్ ఎలా పుట్టింది? అసలు చేసుకోవచ్చా లేదా అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు బుజ్జి, నీ పేరేందో నాకు తెలియదు కానీ రాధా మనోహర్ దాస్ గారు లాంటి కొజ్జలంజడుకులు ఈ భూమి మీద ఉన్నంత కాలం అంతే జరుగుతాయమ్మా. అర్థమైందా? మంచి విషయాన్నేమో చెడ్డగా చిత్రీకరించిండు ఆ లంజగా పుట్టిన కొడుకు. మరి ఈ చెడు జరిగిన దాన్ని ఎలా చిత్రీకరించాలి ఈ లంజడుకులు? ఇప్పుడు ఆ లంజా కొడుకు కొన్ని వందల ఇంటర్వ్యూలలో ఇదే లోతు కూతుర్ల గురించి కొన్ని వందల ఇంటర్వ్యూలలో చెడ్డగా మాట్లాడాడు. మరి ఇది ఇప్పుడు ప్రజెంట్ కనబడేది, కంటికి కనబడేది అనేక ఛానల్లో వస్తుంది. ఇట్లాంటి పిల్లలు మన సోషల్ మీడియాలో కొన్ని లక్షల వీడియోలు చేశారు ఈ విషయం పైన. మరి లంజా కొడుక్కి మరి ఎన్ని చేయాలా? నాకు తెలిసి ఒక 10,000 ఇంటర్వ్యూలు చేయాలి ఈ విషయం పైన. చేస్తాడంటారా ఈ లంజాకు పుట్టిన కొడుకు? తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఈ సంఘటన కర్ణాటక బెంగళూరులోని చిక్కబల్లాపూర్ లో జరిగింది. శశికళ పిన్ని కొడుకు ప్రవీణ్ తమ్ముడైతాడు, కానీ వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. శశికళ తన పెళ్లి మండపంకు పోయే 3 గంటల ముందే ప్రవీణ్ తోటి పారిపోయి పెళ్లి చేసుకుని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిల్లు. వీళ్ళ ఇద్దరి పేరెంట్స్ వరుసకి అక్క చెల్లెళ్ళైతారంట. ఇంట్లో తెలియకుండా 3 సంవత్సరాల నుండి వీళ్ళు ప్రేమించుకుంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఒపీనియన్ ఏం చెప్పాలా? గుద్దవలుపు, అమాయకత్వం ఏం చెప్పాలి చెప్పు? హిందూ సాంప్రదాయాల ప్రకారం అది మీకున్నదేనా? ఒకడు పిర్రాల నుంచి పుడతాడు, ఒకడు తొడల నుంచి పుడతాడు, ఒకడు అరికాలలో పుడతాడు, ఒకడు షోలకెళ్ళి పుడతాడు. ఎరా ఇట్లా పుట్టిరు రాధా మనోహర్ దాస్ అంటే వాడు చెప్పడు సక్రమంగా ఆన్సరు. లంజా కొడక ఫోన్ లేపురా అంటే లేపడాకు. మనకు ఒకసారి ఫోన్ చేద్దాం, మనం ఫోన్ చేసి మాట్లాడదాం. అరే మరి రాధా మనోహర్ దాసు, మరి ఇట్లా జరుగుతుంది కదరా లంజా కొడక, మరి ఏందిరా పరిస్థితి? ఒక్క నిమిషం, ఇది ఫ్లైట్ మోడ్లో పెట్టిన ఫోన్లో అని. ఒకసారి ఆ లంజా కొడుకు ఫోన్ చేసి మనం మాట్లాడదాం. అసలు వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఒకసారి వాడికి ఫోన్ చేద్దాం. మీరు ఏం మాట్లాడకండి, కామోనండి. ఒక్క నిమిషం. లంజకు పుట్టిన కొడుకు ఏం మాట్లాడతాడో చూద్దాం. ముందు ఆన్లైన్లో ఉన్నాడు రైడు. నా నెంబర్ తోటి లేపడు కానీ ఒకసారి చేద్దాం, ఫోన్ చేద్దాం. ఆన్లైన్లో ఉన్నాడు. ఈ నెంబర్ చెప్తా అన్నా కదా మీకు. చెప్తా. ఫోన్ లేపట్లేడు. ఫోన్ లేపితే మన కొడుకు ఉంటుంది కదా, మామూలు కదా. ఇప్పుడు లంజడక లేపురా, నువ్వు చేసిన శకలు రగిలిపోతుంది నాకు. లేపు. రింగ్ అవుతుంది. రింగ్ అవుతుంది. ఆలంజుడికి రింగ్ అవుతుంది. ఇప్పుడు అడుగుతా నేను
లోతు గురించి ఇన్ని విషయాలు మాట్లాడినావు కదా లంజా కొడక. మరి మీ వాళ్ళు ఇట్లా జించక్ జుపంగా అనుకుంటారు, తమ్ముడును అక్క ఇద్దరు కలిసి మరి పెళ్ళి ఇట్లా చేసుకున్నారట. మీ సాంప్రదాయం ప్రకారం మీ గుళ్ళోనే పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన బైబిల్ గురించి ఎందుకురా? మరి ఇప్పుడు మీ వాళ్ళు జించక్ జుపంగా అనుకుంటారు. ఆ బైబిల్లో రాసిన చరిత్ర కూడా తప్పేం కదా, అది వాళ్ళు మనుషులు లేరేమో అని చేసిర్రు. కానీ ఇప్పుడు వీళ్ళకి దోల ఎక్కువే చేసారు. మరి దోల ఎక్కువే చేస్తే అది దోల అలా చేయకూడదు అని చెప్పారా? లేదు, చెప్పలేదు. మీరు కానివ్వండి, మేము సపోర్ట్ చేస్తామని పోలీసులు చేసిర్రు. అన్న తమ్ముడు అక్క అయితే ఏముందిరా, పెళ్లి చేసుకోండి, మన గుడికి రండి, మన హిందూ దేవాలయంలో పెళ్లి చేద్దామని చక్కగా 3 ముళ్ళు లేపించారు. జుంచక్ జుపాంగ్ లంచక్ లపాంగ్ అవుతుంది ఇప్పుడు అక్కడ. పిల్లల్ని అంటారు ఇంకా 4 రోజులు అయితే. ఈ లంజడుకు ఫోన్ లేపట్లేదు. లేపురా లంజా కొడక, లేపట్లేడు వీడు ఎవడో తిడతానికి ఎంతగానో ఫోన్ చేస్తాను అనుకుంటా. అంటే నేను కొత్త నెంబర్ నుండి చెప్తాను, నా నెంబర్ నుండి చెప్తే లేపడు కదా. ఎప్పుడు ఆడి జీవితంలో ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం ఒకసారి లేపాడు నా ఫోను. ఇక మళ్ళీ లేపట్లేడు. అప్పటికెళ్ళి రింగ్ అవుతుంది కానీ లేపట్లేడు. లేపురా లంజా కొడక అంటే లేపడాడు. ఇట్లా ఈ లంజడుకుని మనం ఊత కొట్టుడు కట్టాలి. మీరు అందరు కలిసి వానికి వీడియో పంపండి. లంజుడికి మాటలన్నీ నైట్ ఉరిపెట్టుకుని సావాలి, తెల్లారి పేపర్లో రావాలి ఇడు ఉరిపెట్టుకుని సచ్చిండు అని. ఆదర్ల రవి మాటలిని ఉరిపెట్టుకుని సచ్చిన రాధా మనోహర్ దాస్ లంజా కొడుకు, కన్న తల్లిని లంజాని తిట్టిపిచ్చిన ఘన కీర్తి కలిగిన కొడుకు. లేపట్లేడు ఈ లంజడుకు. కానీ వీడికైతే మీరు వీడియో పంపండి. లేపుతాడేమని చూస్తే లేపట్లేడు ఈ లంజడుకు. ఇది వాట్సాప్ ఆడియో కాల్ చేస్తున్నా. దాని తర్వాత నా నెంబర్ నుండి కూడా చేస్తా. నా మెయిన్ నెంబర్ తెలుసు కదా మీకు, 9949 నాది, 9949161672 నెంబరు. దాని నుండి చేస్తా. అది లేపుతాడో లేపడో చూద్దాం. లేపంగా ఫస్ట్ అడిగేది ఏంటంటే, మీ హిందువులలో తమ్ముడు అక్క ఇద్దరు కలిసి లప్చిక్ లపాంగ్ అనుకుంటారు, మీరే పెళ్లి చేసిర్రు, మరి ఏంద్ర పరిస్థితి అని అడుగుతా. లేపుతాడా లేపడా? ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కాల్ అంటే వాట్సాప్ కాల్ చేస్తున్నాను, లేపలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ నా నెంబర్ తోటి కాల్ చేస్తా. కాల్ చేసి అడుగుతా. మామూలు కాల్ ఇది, మామూలు కాల్ వాడే లంజా కొడుకు. నాది బ్లాక్ లిస్ట్లో పెట్టిండో ఏదో తెలియదు, మరి చూద్దాం. ఒకసారి నా కొడుకు ఫోన్ లేపితే వీడికి మా అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినరా అని అనుకోవాలా. లేపలేడు. నా ఫోన్ లేపడు, రింగ్ అవుతుంది. చచ్చిపోయినా లేపడాడు. సావరాన్ని దత్తాడు ఉరిపెట్టుకొని, కానీ నా ఫోన్ అయితే లేపడాడు. రాధా మనోహర్ దాస్ గారు నా ఫోన్ అయితే వాడు సావనన్న చచ్చిపోతాడు, ఉరిపెట్టుకొని బాయలన్న దూకుతాడు, ఉరిపెట్టుకొని అన్న దత్తాడు. లేకపోతే లీటరు చెట్ల కొట్టే మందైనా తెచ్చుకొని తాగుతాడు. కానీ నా ఫోన్ అయితే లేపడు. లేపురా లంజా ఇయ్యడమ్మా. మళ్ళీ కాల్ చేసినా ఇయ్యడు ఆ లంజడుకు. ఒక్కసారి చేస్తా, బంపర్ ఆఫర్ ఇది వాడికి. ఈ ఒక్కసారి చేద్దాం. లేపితే మన అదృష్టం, లేపకపోతే వాని అదృష్టం. ఎందుకంటే చచ్చిపోతాను నా కొడుకు. ఇప్పుడు వాడిని మామూలు ప్రశ్నలు అడగను నేను. ఆడు లేపుతాడు అని అంటే అది ఇక అసంభవం, జరిగే పని కానీ కాదు అది. చూడిగా ఏదో మెసేజ్ పెడతాడు, ఇప్పుడు లేపలే. కానీ నాకు అర్థమైంది స్టోరీ. ఏంటి డాక్టర్ గారు ఫోన్ చేశాడు అంటాడు వాడు. అంటే నేనేం పెడతా అంటే వాడు లేపలే. కానీ మీ వాళ్ళు గుళ్ళ దగ్గర తమ్ముడు అక్క ఇద్దరు కలిసి లంచిక్ లపాంగ్ జుపాంగ్ అనుకుంటారా? మరి మీ పంతుల్లే పెళ్లి చేసిర్రు, పోలీసు వాళ్ళ దగ్గరుండి సపోర్ట్ చేసిర్రు. మరి బైబిల్లో ఎక్కడో జరిగిన ఒక సంఘటనను తీసుకున్నది మా దేవుడు యేసుప్రభు యెహోవా దేవుడు మరియమ్మ గారు బైబిల్ చెప్పించినట్టు నువ్వు లేనిది ఉన్నట్టు చెప్పావు కదా. ఇప్పుడు నిజంగా 2026 మే నెల ఎంత తారీఖు, 9వ తారీఖు రోజు మీ వాళ్ళు ఒక తమ్ముడు ఒక అక్క ఇద్దరు కలిసి హిందూ దేవాలయానికి పోయి, వాళ్ళిద్దరు మంచి కరుడు కట్టిన హిందువులు పెళ్లి చేసుకొని గుళ్ళో మంచిగా ఈరోజు ఇంటికి వెళ్ళి లప్చిక్ లపాంగ్ జుంచక్ జుపాంగ్ అనుకునేటట్టున్నారు.
4 రోజులు అయితే పిల్లల్ని కంటారు, ఆ పిల్లలకి నువ్వే పేరు పెట్టాలి. దీన్ని ఏమంటావు, వ్యభిచారం అంటావా, మరి ఇంకేమంటావు, అసలు దీనికి ఎలాంటి పేరు పెడతావు అని నేను అడుగుతాను. ఈ వీడియో మీరు ఎంతమంది చూస్తారో అంతమంది నా కొడుకు పంపించాలి. ఓహో, 1 నెంబర్ చెప్పాలి కదా మీకు. 1 నెంబర్ చెప్తా చూడండి. 98 రాసుకోండి, 9866. అంటే వాడు చాలా నెంబర్లు వాడిండు, కొన్ని నెంబర్లు పెట్టేసిండు. ఈ నెంబర్ పనిచేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. 986695 రాసుకుంటారా? 986695 7796. 986695 7796. ఓకేనా? 986695 7796. ఈ నెంబర్ అలా అంజోడుకుదే. వాడికి ఈ వీడియోని మీరు అందరూ షేర్లు చేయాలా. షేర్లు చేసి షేర్ కింద ఈ పేరు పెట్టండి. మీ వాళ్ళు ఇదే పెట్టండి. మీ తమ్ముడు మీ హిందువుల్లో మీ పూజారి పెళ్లి చేశాడు, ఒక అక్కకి ఒక తమ్ముడికి పెళ్లి చేశాడు. వాళ్ళు రేపటి నుంచి లంచిక్ లపాంగ్ గుంచుకు గుప్పాంగ్ అనుకోబోతున్నారు. పిల్లలు కంటే ఆ పిల్లలకి రాధా మనోహర్ దాస్ అని ఒకడికి, లలిత్ కుమార్ అని ఒకడికి, కరుణాకర్ సుగుణ అని ఒకడికి పేరు పెట్టాలని నా కోరిక. ఫస్ట్ పోరగాడికి మాత్రం రాధా మనోహర్ దాస్ అని పేరు పెట్టాలి. ఎందుకంటే అక్కకి తమ్ముడికి పుట్టిన పిల్లలు కాబట్టి. వాళ్ళ అమ్మ కూడా రాధా మనోహర్ దాస్ గాని లాగానే, రాధా మనోహర్ దాస్ గాని అమ్మ ఎట్టగన్నదో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అట్నే కంటారు. కాబట్టి ఎవరు, ఈ శిరీష ప్రవీణ్ అనేటోడు కర్ణాటకలో తమ్ముడు ఒక పెళ్లి చేసుకున్నారు కదా, చిన్నమ్మ పిన్నమ్మ పిల్లలు. అయితే ఈయన కొడుకుల్లా ఎట్లా పెళ్లి చేసుకొని పిల్లలు కంటారో వాళ్ళకి రాధా మనోహర్ దాస్ అని మొదటి పోరగానికి, కరుణాకర్ సుగుణ అని 2వ పోరగానికి, లలిత్ కుమార్ గాని ఒక పోరగానికి, 3 పోరగాలకి పేర్లు పెట్టాలి. ఇదే నా కోరిక. ఎందుకంటే వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా చక్కగా ఆ పోరికి, ఆ తమ్ముడికి అక్కకి పెళ్లి చేశారు. వాళ్ళది ఫస్ట్ నైట్ కూడా అయిపోయినట్టుంది. పిల్లలు తొందరగా పుట్టాలని, వాళ్ళకి రాధా మనోహర్ దాస్ గాని పేరు పెట్టాలని మనసారా కోరుకుంటూ, జై భారతదేశం, జై సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం. ఓకేనా? బాయ్ బాయ్. మరో అంశం పైన మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను వీడియోని కొంచెం అటు ఇటు పెట్టి తిప్పి ఎందుకు పెట్టానంటే, ఈ కారులో కొంచెం లైటింగ్ తక్కువ లేదు, నా మొహం మీకు క్లియర్ కనబడాలని అట్లా తిప్పాను. ఒకవేళ ఏమన్నా అంతరాయం కలిగితే క్షమించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. క్రైస్తవులు పంపండి, ముస్లింలు పంపండి, అందరూ పంపండి. ఓకే, బాయ్ 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 బాయ్.